ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ప్రైవేట్ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పోరాటం చేయాలని నిర్ణయించింది. పీపీపీ పేరుతో చంద్రబాబు తన బినామీలకు టోకుగా మెడికల్ కాలేజీలను అమ్మేయటాన్ని వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం చేయాలని సంకల్పించింది. పేదలంటే చంద్రబాబుకు చిన్న చూపు. వారికి ఉచితంగా వైద్యం అందజేయాలంటే ఆయనకు సస్యమిరా ఇష్టం ఉండదు. ప్రజలు కేవలం తనకు ఓటు బ్యాంకుగానే ఉపయోగపడాలే తప్ప వారికి మెరుగైన జీవితాన్ని అందించాలన్న ఆలోచన ఆయన ఏనాడు చేయలేదని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను గంపగుత్తగా అమ్మేయాలని చూస్తున్నారు చంద్రబాబు. జగన్ పాలనలో ఒక్కో జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజీని కేటాయించారు. తద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా నామ్కే వాస్తే ఫీజులతో లభించేలా చూడాలని అడుగులు వేశారు జగన్. అందుకోసమే మిగతా రాష్ట్రాలతో పోటీపడి అందరికంటే ఎక్కువగా తన హయాంలో ఏపీకి మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారు. భారతదేశ చరిత్రలో ఎవరూ ఎప్పుడూ తీసుకురాలేనంతగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తెచ్చి సంచలనం సృష్టించారు. విడతల వారీగా వాటిని నిర్మాణం చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేలా చేశారు. కాలేజీల సంఖ్య పెరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ సీట్లు కూడా పెద్ద సంఖ్యలో రావటం వల్ల ఏపీలో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల వైద్య విద్యకు ఎలాంటి ఆటంకాలు కలగవనేది జగన్ ఆలోచన. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పలు ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తన బినామీల చేతిలో పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించారు. దీని ద్వారా మళ్లీ మెడికల్ మాఫియాను నిద్రలేపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని, ఎవరైనా టెండర్లలో పాల్గొని వాటిని కైవసం చేసుకున్నా రేపు తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని జగన్ హెచ్చరించారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటును మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవరైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాము. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తాను. వైఎస్ జగన్ ప్రకటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణకు దిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 19న అంటే శుక్రవారం నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. చలో మెడికల్ కాలేజీల పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.